తెలంగాణ రాష్ట్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కలెక్టర్ భార్య ప్రసవించింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. దీంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తీరు ఇతర అధికారులకు ఆదర్శంగా మారింది. ఆయన సతీమణి విద్య నిన్న రాత్రి పూట గోదావరికంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇక తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డెలివరీ హాస్పిటల్ అయింది. బేబీ బాగున్నాడు. అందరికీ శుభాకాంక్షలు నేను తెలుపుతున్నాను. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నారు. మన గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్స్, ఆర్ఎం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 26 రోజు నైట్ అరౌండ్ 10 o'clock మా డిస్ట్రిక్ట్ కలెక్టర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోయా శ్రీహర్ష గారు, మిసెస్ విజయ గారు రాత్రి డెలివరీ అయ్యారు. సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది. దానికి ముందు కూడా సిజేరియన్ సెక్షన్, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ మూలంగా మళ్ళీ రిపీట్ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. మదర్ అండ్ బేబీ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే కొంచెం సీనియర్ డాక్టర్స్ ఉంటారు. దెన్ డెసిషన్స్ అన్ని జెన్యున్గా అవుతాయని కాన్ఫిడెన్స్ తోటి సార్ స్టార్టింగ్ నుంచి మా దగ్గరికి వచ్చారు. డైట్ కౌన్సిలింగ్ కానీ, దెన్ ఎక్సర్సైజెస్ కానీ, ఇమ్యునైజేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, ప్రతిదీ లైక్ ఎనీ అదర్ పేషెంట్ అన్నీ ఇక్కడే తీసుకున్నారు. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ డెలివరీకి కూడా తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా మన ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళకి నచ్చి ఇష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యారు. ఇద్దరు మదర్ అండ్ బేబీ ఆర్ ఫైన్.